టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం ప్రజలకి ఏం కావాలి, ఎన్నికల ముందు, ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, చెప్పినటువంటి వాగ్దానాలు ఏంటి, అదేమీ చూడకుండా రాజకీయాలతోనే కాలక్షేపం చేస్తూ ప్రజల సమస్యలు, ప్రజల ఇబ్బందులు గాలికి వదిలేసి ప్రభుత్వమే సాక్షాత్తు అరాచకాలకి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయ దుర్బుద్ధితో ఈ రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుంది అని చెప్పని ఏదైతే ఆయన చెప్పారో దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకి ఉపయోగించుకోవటమే కాదు, గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ పరిపాలన మీద దానికి లింకప్ చేసి దాంట్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పని ఒక లేనిపోయినటువంటి అభాండాన్ని గత ప్రభుత్వం మీద వేసి ప్రజల్ని గందరగోళపరిచే విధంగా తిరుమల శ్రీవారి యొక్క భక్తుల్ని ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో అందరినీ కూడా సంబరం ఆశ్చర్యాలకి గురి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2-3 సార్లు చెప్పడం జరిగింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ ట్యాంకర్లు కొండకొచ్చాయి, ఎప్పుడు తిప్పి పంపారు, ఎప్పుడు ల్యాబులకి పంపారు, ఎప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబులకి పంపారు అని క్షుణ్ణంగా విశదీకరించి డేట్ల వైజ్గా చెప్పడం జరిగింది. డేట్ల వైజ్గా చెప్పడం కాదు, ఈఓ గారు అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఈ ప్రజలకి అర్థమయ్యే విధంగా ఇది రాజకీయ కుతంత్రంతో, రాజకీయ కుట్రతో చేసినటువంటి పనిగా ప్రజలకి సవివరంగా వివరించడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తూ రౌడీ ఎమ్మెల్యేలు తయారయ్యారు. ఎమ్మెల్యేలు అంటే ఎలా ఉండాలి? ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి. ఎమ్మెల్యేలు అంటే ఎలా ఉండాలి? ప్రజలకి ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించే విధంగా ఉండాలి. కూటమి ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా రౌడీ ఎమ్మెల్యేలా తయారైపోయారు. రౌడీ రాజ్యాన్ని తలపించే విధంగా చేస్తూ ఉన్నారు. పోలీసులు దీనికి ఒత్తాసు పలుకుతున్నారు. పోలీసులు దీనికి వారు చెప్పిన విధంగా వారి కనుసన్నలో నడుస్తూ ఎక్కడైతే బాధితులు వెళ్ళినా ఆ బాధితుల పక్షాన కాకుండా రాజకీయ పక్షాల వైపు, అధికార పక్షం వైపు ఉండి వారి మీద తప్పుడు కేసులు కూడా పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం కూడా రాజకీయ కోణంలో ఆలోచిస్తూ చంద్రబాబు గారి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడతాం. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాదు, ఎంతటి దారుణాలకి దిగజారుతున్నారంటే ఈరోజు మనం ఒకసారి ఈ ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి మనం గమనిస్తే ఈ రౌడీ రాజ్యంలో ఎమ్మెల్యేలు, తిరువురు ఎమ్మెల్యే ఏ రకంగా ఆయన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల దోపిడీలు చేశాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి
వారందరూ కూడా పోయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి దగ్గరికి పోయి వాళ్ళు మొరపెట్టుకున్నారు అంటే ఈ ఎమ్మెల్యేలకి క్రమశిక్షణ ఉందా, ఈ ఎమ్మెల్యేలకి ప్రజా సంక్షేమం పట్ల ప్రజల యొక్క అభివృద్ధి పట్ల ఏమాత్రమేలా చిత్తశుద్ధి ఉన్నదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాం. అలాగే కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారు గత 5 సంవత్సరాల్లో యాదృచ్ఛికంగా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే దాన్ని ఉద్దేశపూర్వకంగా ఆ ప్రభుత్వం చేసిందని, ఆ ప్రభుత్వం దళిత డాక్టర్ల మీద దాడి చేసిందని, ఆ ప్రభుత్వం దళితులని ఇబ్బంది పెట్టిందని రకరకాలుగా ప్రజలు మా మీద దుష్ప్రచారం చేశారు. ఈ కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వ వైద్యుడి మీద, మెడికల్ కాలేజీ హెచ్ఓడి మీద దాడి చేసి బూతులు తిడితే మీరు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు దీనికి మౌనంగా ఎందుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలిగా. ఏం చెప్పి ఎన్నికల్లో వచ్చారు మీరు? ఏం చెప్పి ప్రజలకి ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పని మీరు ఎన్నికల్లో వచ్చారు? అలాగే ఒక ఎమ్మెల్యే అయితే రాజుగారు అంబేద్కర్ గారి బొమ్మని, అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీని కాలుతో తన్ని ఆ బ్యానర్ చించేసి వాళ్ళ మీద నాన్న చిందులు వేసినటువంటి పరిస్థితి చూసాం. అలాగే ఇంకొక ఎమ్మెల్యే కర్నూలు ఆలగడ్డ ఎమ్మెల్యే, ఆవిడ కూడా నాకు కూడా ఒక రెడ్ బుక్ ఉందంటుంది. ఆవిడ కూడా నా రెడ్ బుక్లో 100 మంది ఉన్నారు, వాళ్ళందరి సంగతి చూస్తానంటుంది. ఏంటి అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా? ఎందుకు మిమ్మల్ని అందరినీ ప్రజలు ఎందుకు గెలిపించారు? ఎందుకు ఏంటో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. విలేకరుల మీద కిడ్నాప్ చేస్తారు, విలేకరుల మీద దౌర్జన్యం చేస్తారు, పోలీస్ యంత్రాంగం మీద దౌర్జన్యం చేస్తారు. ఆఖరికి ఆళ్ళగడ్డలో కాదు, మన తాడిపత్రిలో అయితే ఓ సిఐ గారి ఇంటి మీదకి ధర్నా చేయడానికి వెళ్ళారు. అంటే మిమ్మల్ని గెలిపించింది మీరు చెప్పినటువంటి మాటల్ని అమలు చేస్తామని చెప్పని, సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పినటువంటి మాటలన్నీ ఎక్కడికి పోయాయని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అలాగే ఒక కార్మిక శాఖ మంత్రి అయితే ఒక ఫంక్షన్లో కొంతమంది యువత అడ్డం వచ్చారు అని చెప్పని కాపు యూత్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించినటువంటి పరిస్థితి చూసాం. అవునా కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మున్సిపల్ కమిషనర్ గారు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారి మీద సాక్షాత్తు ఆ జిల్లా మంత్రి గారే దౌర్జన్యం చేయడానికి వెళ్ళారు. అలాగే గుంటూరులో ఒక గెలిచినటువంటి ప్రజాప్రతినిధి భర్త బలవంతంగా వాళ్ళ ఇళ్ల స్థలం రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పని వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళినట్టు తెలిసింది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా నేను కాక మొన్న విజయవాడ వరద బాధితులకి డబ్బులు బటన్ నొక్కినటువంటి సందర్భంలో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, మీ అందరి కాళ్ళు కూడా మక్కిలు కొడతానని చెప్పని సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే మాట్లాడుతున్నారు. మీరు చేయాల్సింది ప్రతిపక్షాలకు సంబంధించింది కాదు. మీరు చేయాల్సింది అధికార పక్షంలో ఉండి ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసుల మీద, విలేకరుల మీద, డాక్టర్ల మీద, లేకపోతే సామాన్య ప్రజల మీద, దళితుల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి మీ పార్టీ ఎమ్మెల్యేలు కాళ్ళు ఎరుగొట్టాలి. ప్రజలకి చెప్పి అధికారంలోకి వచ్చింది ఒకటైతే, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో చూడాలి. అలాగే ప్రభుత్వము వరద బాధితుల మీద లాఠీచార్జ్ చేస్తారా? వరద బాధితుల్ని చెట్టు కట్టేసి, స్తంభాన్ని కట్టేసి కొడతారా? ఇదంతా కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి ఏం మాట్లాడారో చూడండి. ప్రజలందరూ కూడా ఎట్లాగా అసహనంగా ఉన్నారనంటే,
ఎన్యూమరేషను సరిగా జరగలేదు విజయవాడ వరద బాధితులకు సంబంధించినటువంటి దాంట్లో. విజయవాడ పెద్ద ఎత్తున మునిగిపోతే, విజయవాడ పెద్ద ఎత్తున ఇబ్బందుల పాలైతే అధికార యంత్రాంగం అశ్రద్ధ వహిస్తూ ఎన్యూమరేషన్ చేయకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, పై ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, వెహికల్స్ మునిగిపోయినటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, ఆటోలు మునిగిపోయినటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, ఇట్లా రకరకాలుగా ఉండి వాళ్ళందరూ కూడా ఆగ్రహంతో కలెక్టర్ గారు ఆఫీస్కి పోవడం. మేము కలెక్టర్ గారిని కలిసి చెప్పాము, టైం ఎక్స్టెండ్ చేయండి, సుదీర్ఘంగా మొత్తం అంతా కూడా అందరికీ ఎన్యూమరేషన్ అనేది కరెక్ట్గా చేయండి, పరిహారాన్ని పెంచండి అని చెప్పని కలెక్టర్ గారిని కోరాము. అయినా పట్టించుకోలేదు.